హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది చీమల ధాన్యాగారం. చీమలు ఆహారాన్ని సేకరించుకొని మట్టిలో భద్రంగా ఒక గది లాంటిది ఏర్పాటు చేసుకొని ధాన్యాగారాన్ని ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని అయితే దాచిపెట్టుకున్నాయి. ఈ చీమలు వానాకాలం వస్తుంది కదా, ఆ వానాకాలంలో ధాన్యం అనేది దొరకదు, వాటికి ఆహారం కూడా సరిగా దొరకదు. కాబట్టి ముందుగానే మట్టిలో చిన్న గూడులాగా అంటే ఒక చిన్న సొరంగం లాగా చేసుకొని ఆ సొరంగంలో అయితే గింజల్ని దాచిపెట్టుకుంటాయి. యాక్చువల్గా నేను చెట్ల కోసం సాయిల్ అనేది తెప్పించుకున్నా, ఒక ట్రాక్టర్. అది అడవి నుంచి వచ్చిన మట్టి. సో ఈ మట్టి చాలా హెల్దీగా ఉంటుంది, రిచ్ ఇన్ విటమిన్స్ అనమాట. సో పోషకాలు అయితే చెట్లకు బాగా దొరుకుతాయని తెప్పించుకున్నాను. ఆ సాయిల్ గట్టి పడిపోయింది, దాన్ని లోడుతూ ఉంటే నేను యాక్చువల్గా ఈ ధాన్యాగారం అయితే బయటపడింది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ గడ్డి గింజలు అనమాట ఇవి చూడడానికి కొర్రలు సాములు ఉన్నట్టే ఉన్నాయి. వీటిని మామూలుగా ఈ చీమలు అయితే చాలా బాగా ఒక ధాన్యాగారంలో ఎంత హెల్దీగా ఉన్నాయంటే గింజలు అంత హెల్దీగా ఉన్నాయి. చూడండి, చీమలు కూడా వాటి యొక్క ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటాయి అనే దానికి నిదర్శనం ఇది. అందుకోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మనకు చీమల గురించి తెలుసు, కానీ చీమలు ఎలా ఆహారాన్ని సేకరించి దాచిపెట్టుకుంటాయి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాకుండా ఇలాగ మీరు ఎప్పుడైనా చీమల ఆహార ధాన్యాగారాన్ని చూసారా? చూడండి ఎంత జాగ్రత్తగా హెల్దీగా ఉన్నాయి. సీడ్స్ మట్టిలో ఉన్నా కూడా పాడైపోకుండా హెల్దీగా ఉన్నాయి. అంటే వానలు పడ్డా కూడా సరే ఆ గింజలు అనేది పాడవకుండా మొలకెత్తకుండా జాగ్రత్తగా ఒక గది లాంటిది ఏర్పాటు చేసుకుని భద్రంగా దాచిపెట్టుకున్నాయి. అంటే గాలిలో ఉన్న తేమ కూడా వీటిని మొలకెత్తకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాయి. కొన్నిసార్లు ఎక్కువ వానలు అయితే ఇవి అక్కడే మొలిచిపోతాయి అన్నమాట. పాపం అవి దాచిపెట్టుకున్నాయి కూడా వాటికి దక్కవు. సో మనమైతే చీమల నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నప్పుడు పొదుపుగా ఖర్చు పెట్టుకొని, మనకు లేనప్పుడు రేపటి రోజు కోసం ఆలోచించి కొంత మనీని మనం సేవ్ చేసుకోవాలి. అలాగే చీమలు కూడా ఆహారాన్ని నెక్స్ట్ సీజన్ కోసం, అంటే వానాకాలంలో వాటికి బయట ఆహారం దొరకదు కాబట్టి ఇవి డంప్ చేసుకున్న ఈ ఆహారాన్ని అవి తిని బతుకుతాయి అనమాట. అలాగే మనం 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దాచి పెట్టుకుంటే రేపు ఎప్పుడైనా మన సిచ్యువేషన్ బాగలేకపోతే ఆ సిచ్యువేషన్లో ఆ రూపాయిని ఖర్చు పెట్టుకొని మనం కాలం వెళ్ళవచ్చు అనమాట. ఐ హోప్ ఇది చీమలు ఇచ్చిన ఒక మంచి మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. చూస్తున్నారా, గింజలు అయితే కొర్రలు సాములు ఉన్నట్టున్నాయి. వీటిని మనం మామూలుగా ఈ ధాన్యాన్ని నెల్లూరు సైడ్ అయితే ఓదర్లు అంటారు. వీటిని అన్నం వండుకొని తినచ్చు, మంచి పోషకాలు ఉంటాయి. కొర్రలు సాములకు జాతికి సంబంధించినట్టు ఉంటాయి. వరి పైరులో ఇవి కలుపు మొక్కలుగా ఉంటాయి, మనం పీకి